నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా అత్యంత ముఖ్య ఘట్టం, ముఖ్యమైనటువంటి సాధన అవస్థ ధ్యానం, నిధిధ్యాసనం. ఈ నిధిధ్యాసనంలో ధ్యానం యొక్క స్వరూపం చూసాము. అంతకుముందు డైలీ మన నిత్య జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పాము. వాటిని బహిరంగ సాధనలు అంటారని కూడా చెప్పాము. ధ్యానం చేసే ముందు తీసుకునే జాగ్రత్తలని అంతరంగిక సాధనలు అంటారని కూడా చెప్పాము. తరువాత ధ్యాన స్వరూపాన్ని 3 రకాలుగా చెప్పాము. ధారణ, ధ్యానము, సమాధి. ఈ మూడింటిని ధ్యాన స్వరూపంగా చెప్తాం. అయితే ఇప్పటి వరకు మనము ధ్యాన స్వరూపం చూసాం. మనం ఏం చేస్తుంటామంటే మనం ఊహించుకుంటాం, అన్ని విడిచిపెట్టేశాను అనుకుంటాం. దేవాలయంలోకి వెళ్ళి తన మన ధన సబకుచ్ తేరా అని అర్పిస్తుంటారు. అంటే ఏంటి? తన అంటే తన శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, ధనము, సబ్కుచ్ అన్నీ కూడా హే భగవాన్, హే భగవతి తల్లి నీకు అర్పిస్తున్నాను అంట. మీకు చిన్న విషయం చెప్తాను, ఇది ఎలా అర్పిస్తుంటారు. పైకి మాటలుగా అర్పించడం సరిపోదు. వాస్తవంగా మీరు సంకల్పం చెయ్యకుండా త్యజించగలగాలి. ప్రతిరోజు ఉదయం వెళ్ళి కాళీమాత ఎదురుగా తన మన ధన సబ్బకుచ్ తీరా నీకు అన్నీ అర్పించేస్తున్న తల్లి, నన్ను నీలో లయం చేసుకో, నన్ను నీలో లయం చేసుకో అని ఒక భక్తుడు ప్రతిరోజు అంటున్నాడంట. ఎక్కడ? కాళీమాత దేవాలయంకి వెళ్ళి అమ్మవారి ఎదురుగా తల్లి నన్ను నీలో లయం చేసుకో, లయం చేసుకో అంటున్నాడు. ప్రతిరోజు సేమ్ అదే. అక్కడ ఉన్నటువంటి పూజారి గమనించాడు ఆయన్ని. ప్రతిరోజు నన్ను నీలో లయం కలుపుకో, లయం చేసుకుంటున్నాడు, ఇది ఎంతవరకు నిజం చూద్దామని పూజారి ఒకరోజు ఆ అమ్మవారి విగ్రహం వెనుక దాక్కున్నాడు. మళ్ళీ వచ్చాడు భక్తుడు, అంత ప్రార్థన చేశాడు. మొత్తం సర్వం నీదే తల్లి, నీలో నన్ను కలుపుకో, లయం చేసుకో అంటున్నాడు. అయితే వెనుక ఉన్నటువంటి పూజారి తన యొక్క గొంతు మార్చి, నాయన దగ్గర రా, నాలో కలుపుకుంటాను, రా దగ్గర రా. ఒక్కసారి భక్తుడు విన్నాడు, అమ్మ బాబోయ్, అమ్మగారు నిజంగా కలుపుకునేటట్టు ఉన్నారు. అమ్మ క్షమించాలి, నా బిడ్డలు ఇంకా కొంతమంది ఇంక చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు లేవు, వాళ్ళకి పెళ్లి చేయాలి, తర్వాత వస్తాను అప్పుడు కలుపుకుందు కానీ వెంటనే వెళ్ళిపోయాడంట అక్కడ. మనం అందరం కూడా ఈ విధంగానే కలుపుకో, లయం చేసుకో, తీసుకుపో, ఊరికి పై పై మాటలు అంటాం. నిజంగా మీరు అలాగ అంటున్నారా?
మీ హృదయస్థం నుండి ఏమో మీకే తెలియాలి. అందుకే ఆ భక్తిలో తేడా చూడండి. భక్తిలో ఎంత శక్తి ఉంటుంది అనేది మీకు తెలియాలి. అంబరీషుడు అత్యంత పరమ భక్తుడు, విష్ణు భక్తుడు. ఆయన ఇక్ష్వాకు వంశీయుడు. ఆయన భక్తికి ప్రసన్నుడైనటువంటి విష్ణు అంట సుదర్శన చక్రం ఇచ్చారు ఆయనకి, చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని. దానికి పూజ చేస్తూ ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేస్తూ, అలాంటి వ్రతాన్ని కూడా పూర్తి స్థాయిలో కానివ్వకుండా ఒక పరీక్ష అనుకోండి. దూర్వాసునికి అంబరీషుని జరిగినటువంటి వృత్తాంతంలో కథలో మీకేం తెలుస్తుందంటే చివరికి భక్తి అంటే నిజమైనటువంటి తపనతో పవిత్రమైన భక్తికి భగవంతుడు కూడా దాసోహం అంటాడు. ఎందుకంటే ఆ కథలో బ్రహ్మ, శివ, విష్ణు ఎవరు కూడా రక్షించలేరు దూర్వాసుని. చివరికి అంబరీషుడే రక్షించాలి, అంబరీషుడిని శరణు వేడుకొని అందరూ చెప్తారు. భక్తిని ప్రదర్శించాడు అంబరీష్. అందువలన భక్తి ముందు భగవాను కూడా మీకు శరణ అంటారు. అది భక్తి. కౌను కహతే భక్తి మే శక్తి నహి. కౌన్ కహతే ఎవరు చెప్తున్నారండి భక్తి మే శక్తి లేదని? తుమ్ మేరా కే జైసా ఓ భక్తి నహి అంటే బహుశా మీది మేరా మాత లాంటి భక్తి కాదేమో, శబరి మాత లాంటి భక్తి కాదేమో, అంబరీష్ లాంటి భక్తి కాదేమో చూసుకోవాలి మనం. అందువలన ఇలాంటివి ఉంటాయి. మనం త్యాగం అలా పై కాకుండా వాస్తవంగా మనస్సులో ఏమీ ఆశ కోరికలు పెట్టుకోకుండా సంకల్పం త్యాగం చెయ్యాలి. ఇది ముఖ్యమైన విషయం. ఈ విధంగా మనము ధ్యాన స్వరూపంలో మీరు సమాధిలో ఉన్నప్పుడు మీకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే మనకు అది ఇంపార్టెంట్ కదా అన్నిటికంటే. అయితే శ్రవణము మననము ద్వారా మనకి జ్ఞానము కలుగుతుంది. ధ్యానము ద్వారా మీకు జ్ఞానం రాదు. బయట కొంతమంది చెప్తుంటారు ఏదైనా సరే బ్రహ్మజ్ఞానం రావాలంటే సమాధిలోకి వెళ్ళాలి. సమాధి ధ్యానములో మీకు జ్ఞానం రాదు. అది మరేమొస్తుంది? మీకు గురు శాస్త్రము ద్వారా జ్ఞానం వస్తే ఆ జ్ఞానం యొక్క ఫలం అంటే ప్రయోజనం సిద్ధిస్తుంది ధ్యానం ద్వారా. ఎందుకు? మనకి జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానం ప్రయోజనం మనము నిత్య జీవితంలో పొందలేకపోతున్నాము. ఎందుకు స్వామీజీ ఎందుకు పొందలేము అంటే మన సమస్య జ్ఞానం సమస్య కాదు. మన సమస్య అనేక జీవితాల్లో అనేక జన్మల్లో నుంచి తెచ్చుకున్నటువంటి అలవాట్లు, వాసనలు ఉన్నాయి చూడండి. ఈ శరీరం నేననే కొన్ని జన్మల్లో నువ్వు అలాగా అంటుకొని వచ్చావు. ఆ వాసనలు బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. మీ జ్ఞానం మీకు తెలుసు, నేను ఆత్మ ఎరుకుని. ఎందుకంటే జాగ్రత్త అవస్థలోను స్వప్నంలోను గాఢ నిద్రలో నేనున్నాను కాబట్టే నేను బాగా నిద్రపోయాను సుఖంగా అనే విషయం మీకు తెలుస్తుంది నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత. ఆ జ్ఞానం ఉంటే సరిపోదు, ఆ జ్ఞానం యొక్క ఫలం మీకు కలగాలి నిత్య జీవితంలో. అంటే ఎన్నో జన్మలు సంవత్సరాలుగా పాతుకుపోయిన అలవాట్లని మీరు బయటికి నెట్టేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, చెప్పాను నేను, మనం అలవాటుగా ఎంత కాలం నుండి మనం చేస్తూ వస్తుంటామో మనకు తెలియకుండానే మనం అటు వెళ్ళిపోతుంటాం. మీ ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేశారు, ఎవరో వచ్చారు వాస్తు బాగులేదు అన్నారు. అయితే అక్కడ వంటగది సైడ్ ఏమో దేవుడి గది వచ్చింది, దేవుడి గది సైడ్ ఏమో ఇంకోటి వచ్చింది, వాష్రూమ్ వచ్చింది, ఏవో వచ్చాయి, మార్చారు. కొన్ని సంవత్సరాల నుండి మీరు పాటించుకుంటూ జీవిస్తూ అలా వచ్చినట్టు లేచిన వెంటనే మీరు వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, అక్కడ వంటగది ఉండొచ్చు. ఎందుకు? మార్చారు కాబట్టి. మీకు జ్ఞానం ఉన్నది, కానీ అలవాటు
ఈ విధంగా ఈ అలవాటును కూడా మనము పూర్తిగా మార్చుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది? మన ప్రవర్తన అంటే మనకి తెలుసుకోకుండా జరుగుతున్న దాన్ని మనం పూర్తిగా మార్చుకోగలుగుతాం. అప్పుడు ఏమవుతుందంటే మన దృష్టి అంతా జ్ఞాన దృష్టిగా మారుతుంది. ఇప్పుడేంటి? లౌకిక దృష్టి. ఆ లౌకిక దృష్టి ప్లేసులో జ్ఞాన దృష్టి. అందుకే అంటారు దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ రామమయం జగత్. ఇప్పుడు నేను ఆత్మారామ, నేనే మొత్తము ప్రపంచము సృష్టి అంతా ఆత్మరామయ్యే వ్యాపించి ఉన్నారు అనే జ్ఞాన దృష్టి మీకు కలిగినప్పుడు ఎక్కడ చూసినా రామమయం జగత్ అవుతుంది. అంటే దృష్టిని ఆత్మారామమయం కృత్వ అంటే ఆత్మారామమయ జ్ఞానం అనే దృష్టి కలిగినప్పుడు రామమయం జగత్ మీకు గోచరిస్తుందని అర్థం. అంటే మనమేమనుకుంటాము జనరల్గా, నాకు ఓకే కాదండి, మీరు ఓకే అని మనకు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకు? మనకంటే ఇతరులందరూ ఆనందంగా సుఖంగా ఉన్నారనే భ్రమ మనకు ఉంటుంది. మనకే కష్టాలు ఉన్నట్లు మిగతా వాళ్ళందరికీ చాలా ఆనందంగా జాలీ 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 గుడ్ టైం అన్నట్టు మనం భావిస్తాం. కానీ వాళ్ళతో కలిసి కొంతకాలం పాటు మీరు వ్యవహారం చేస్తుంటే మీకు తెలుస్తుంది, అబ్బే వీళ్ళకంటే నేనే బెటర్ అండి, నేనే సుఖంగా ఉన్నాను, వీళ్ళెంత సంసారంలో కూరుకుపోయారే అనిపిస్తుంది మీకు. అలాగా కొన్నాళ్ళకి ఏమంటారు తెలుసా? వీళ్ళెంత ఇబ్బందులు దుఃఖము అజ్ఞానంలో ఉన్నారండి, నేనే బెటరు అనే భావన మీకు కలుగుతుంది. అలాగా అది శాశ్వతం కాదు. అది కూడా కొంతకాలంకి ఇద్దరు కూడా సెటిల్మెంట్ లాగా ఇద్దరు కూడా అజ్ఞానంతో బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే భగవద్గీత ఈ విధంగా జ్ఞాన తపస్సు జ్ఞాన యజ్ఞములు ఎవరైతే రోజు తప్పకుండా సమయానికి వచ్చి ఏకాగ్రతతో ఎవరైతే అత్యంత శ్రద్ధ భక్తితో వినాలి, ఊరికే టైం పాస్ కోసం వినడం కాదు, అందులో మీరు ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞములు మీరు పాల్గొన్నారంటే దీని ఫలం అనేది మోక్షమే. ఎందుకంటే అనంత ఫలం ఉండాల్సిందే దీనికి. కాబట్టి ఇప్పుడు మనకేమవుతుంది? చివరికి నాకు సమస్య లేదు, మీకు సమస్య లేదు, ఇదంతా ఒక డ్రామా అని స్పష్టత వస్తుంది మీ ఇద్దరికి, మీ ఫ్రెండ్స్ మధ్య ఒప్పందం మారిపోయింది. అందువల్ల నిజంగా సమస్య ఎక్కడ ఉంది? సమస్య బయట లేదు, మన అజ్ఞానమే సమస్య, మన అలవాట్లే సమస్య. కాబట్టి ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యక్తికి ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే నాకు 60% వస్తే లాభం వస్తే బాగున్ను అని ఊహించుకుంటున్నాడు. ఇంకొకరు ఏమంటున్నారు, నాకు 40% వస్తే చాలు ఆనందంగా ఉంటానని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు 50% లాభం వచ్చిందట ఆ కంపెనీలో. ఆ ఇద్దరి యొక్క ఆలోచన చూసారా? 60 ఇస్తే బాగుండును అనుకునే వానికి నిరాశ మిగిలింది. ఎందుకు? 50% లాభం వచ్చింది. 40% లాభం వస్తే బాగుండు ఎగిరి గొంతులేస్తాం అనుకునే వ్యక్తికి 10% ఎక్కువ వచ్చింది, 50% వచ్చింది. ఆయన ఆనందం చూడండి, ఈయన దుఃఖం చూడండి. ఎందుకు? వచ్చిన 50% లాభము ఇద్దరు దృష్టిలో వేరుగా ఉన్నది. అదేవిధంగా మన బిడ్డ ఇద్దరు స్టూడెంట్స్ చదువుతున్నారు. ఒకరేమో పాస్ అయిపోతే చాలు నా జీవితం ధన్యం అనుకుంటాడు, ఇంకొకరేమో యూనివర్సిటీ ఫస్ట్ వస్తేనే అనుకుంటాడు, యూనివర్సిటీ సెకండ్ వచ్చినా అని దుఃఖమే మిగులుతుంది. ఈయన కాస్త పాస్ మార్కు వస్తే చాలు ఆనందం. చూడు తేడా ఎక్కడ ఉంది? మీరు పెట్టుకున్నటువంటి ఆ యొక్క హోప్, ఆశ ఏదైతే ఉందో అక్కడ ఉంది. అందువలన మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఫలితం మనకి ఎలాగ ఉన్నా మనం సంసిద్ధంగా ఉండాలి. వేదాంతం మన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలని చెప్తుంది అనమాట.
ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులు మనం తీర్చిదిద్దగలిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు పరిస్థితుల్ని చక్కబెట్టుకోవాలి. కొన్ని పరిస్థితులు మీరు చక్కబెట్టి మీ చేతుల్లో ఉండవు. దాన్ని మనం చక్కబెట్టాలని ఎంత ప్రయత్నించినా చివరికి నిరాశ మిగులుతుంది. అయితే ఇప్పుడు చెప్పండి, మీరు పరిస్థితుల వల్ల నాకు ఆనందంగా నేను లేను, మరి ఎలా ఉన్నాను? ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నేను ఆనందంగా ఉన్నాను. ఎందుకు? మీ స్వరూపం ఆనందం అండి. మీ స్వరూపానికి ఇంకో పేరు ఆత్మ ఆనంద, అనంత ఆనంద మీ పేరు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు ఉత్తర భారతదేశంలో మహాత్ముల గురించి తక్కువగా వినుంటారు, కానీ ఒక మహాత్ముల పేరు విని ఉండాలి ఈ పాటికి. జగద్గురువు రామభద్రాచార్య అంటారు. ఆయనకి 2 నేత్రములు లేవు, మన సూరదాసులాగా. ఆయన చిన్నప్పుడే ఒక ప్రమాదవశత్తు 2 నేత్రములు కోల్పోయారు ఆయన, రామభద్రాచార్య. అయితే అత్యంత ఆ తపోనిష్టతో జ్ఞాన నేత్రం ద్వారా సర్వశాస్త్రముల యొక్క జ్ఞానము గ్రహించగలిగారు ఆయన. ఆయనకు ఒకసారి అడిగారు, గురువు గారు, మీ నేత్రములు బాగు చేసి ఆపరేషన్ చేస్తే దృష్టి వస్తుంది, చెయ్యాలా? నాకు వద్దు అన్నాడు. ఎందుకు? నేను ఇంతవరకు అంతకుముందు చిన్నప్పటి నుంచే నేను చూసినటువంటి లౌకిక ప్రపంచ దృశ్యాలన్నీ ఇక చాలు, నీకు ఇది అక్కర్లేదు, నువ్వు దివ్య దృష్టి, ఆత్మ దృష్టి, జ్ఞాన దృష్టిలో ఉండు, జ్ఞాన దృష్టితో నన్ను చూడు అని శ్రీరాముడు నాతో చెప్పాడు అన్నాడు ఆయన. అంతే. కాబట్టి నేను స్పష్టంగా రామదర్శనాన్ని దర్శిస్తుంటాను, ఆత్మారామనే నేను చూస్తాను. బయట ఉన్న రామ కంటే నాకు ఆత్మారామ నిత్యము నేను స్పృశిస్తాను, ఆయనతో ఆలింగనం చేసుకుంటాను, ఆయన దర్శిస్తాను అని చెప్పాడు ఆయన. అంటే ఆయనకి ఈ నేత్రములతో చూసినటువంటివన్నీ కూడా అవి తాత్కాలికము, క్షణికము, వాటితో నాకు పని లేదు. నా భగవాను చూసేందుకు నా హృదయం ఉంది, జ్ఞాన నేత్రము అని చెప్పాడు. అలా అలా ఉండాలి. అదే మనకి ఒక్క ఇంద్రియం లేదనే ఫాల్ట్ వస్తే కింద మీద పడిపోతాం. ఇలా చాలా దృష్టాంతాలు ఉన్నాయి మనకి. అందువలన ఎప్పుడైతే మన చింతలు, మన బెంగలు మనం పెద్దగా భూతార్థం పెట్టి చూస్తాం, అలా చూడకూడదండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. పగలు మీరు ఆకాశం వైపు చూస్తే మీరు ఏం చేస్తారు? నక్షత్రాలు కనిపిస్తాయా మీకు? కనిపించవు. అంటే పగలు నక్షత్రాలు లేవని అర్థమా? ఉన్నాయి, కానీ ఆ నక్షత్రాల కంటే అత్యంత ఎక్కువ ప్రకాశవంతంగా సూర్యుడు ప్రకాశించడం వలన నక్షత్రాలు వాపోయాయి, బాసిపోయినాయి. అసలు వాటి ప్రకాశం అనేది లేదు అక్కడ మనకి. కానీ రాత్రిపూట నక్షత్రాలు స్పష్టంగా ఉంటాయి. నక్షత్రాలు వచ్చిపోయేవి కాదు, ఎప్పుడు అక్కడే ఉన్నాయి, అలాగే ప్రకాశిస్తున్నాయి. కానీ పగలకి రాత్రి తేడా ఏమిటి? పగలు సూర్యుని యొక్క ప్రకాశం డామినేట్ చేసింది అనమాట వాటికంటే. అదేవిధంగా ఎప్పుడైతే గీత ధ్యానం, గీత అధ్యయనం వలన మీ ఆత్మస్వరూప తత్వం అనే ఆ జ్ఞాన జ్యోతి సూర్యుని వలె ప్రకాశించినప్పుడు మీకు చిన్న చితక సమస్యలు నక్షత్రాల వలె మినుకు 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 మంటున్నా మీకు వాటి వలన ఏమి ఒరగదు, తరగదు, కరగదు. అర్థమైందా? అందువలన భగవద్గీత మీకు కొత్తగా ఎటువంటి ఎక్స్ట్రా కొమ్ములు, రెక్కలు ఎగిరిపోవడానికి ఏమివ్వదు. మీ యొక్క దృష్టిని చెక్ చేస్తుంది, మీ యొక్క వాస్తవిక మీ స్థితిని మీకు తెలియజేస్తుంది, అర్థం చూపెడుతుంది భగవద్గీత. అంటే భగవద్గీత మీరు చీకట్లో నడిచి వెళ్ళాలనుకుంటే భగవద్గీత ఒక 5 బ్యాటరీలు ఉన్న టార్చ్ లైట్ మీ చేతికి ఇస్తుంది. 3 బ్యాటరీలు కాదు, 5 బ్యాటరీలు. జితేంద్రులు అనమాట. 5 ఇంద్రియులు మీరు జయించారని అర్థం. అప్పుడు మీకు ఆ టార్చ్ లైట్ అంతా చీకటితో మీకేం సంబంధం? ఆ విధంగా ఆ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తి, అంటే ఒక చిన్న వ్యక్తి జీవితంగా ఉన్న మీలో
అనంతమైన పరమాత్మ మీకు బోధపడుతుంది, నేనే పరమాత్మ స్వరూపాన్ని అని. దీన్ని ఆ యొక్క పరమాత్మ యందు లయమవడం అంటారు. దీన్ని నిర్వికల్ప సమాధి అంటారు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే అంటే జ్ఞానికి, కొంతమంది అంటారు జ్ఞానికి మనస్సు ఉండదండి. జ్ఞానికి మనసు ఉండడం కాదు, ఉంటుంది, అందరికీ మనసు ఉంటుంది. కానీ జ్ఞాని మనసు పూర్తిగా పరమాత్మ చింతనతో నిండిపోవడం వలన ప్రశాంతంగా వెన్నవలే ఉంటుంది అనమాట, తేలిగ్గా, స్పాంజ్ లాగా. అందువలన మనకి ఏమంటారంటే అశాంతస్య మనః భారం. అశాంతితో కూడుకున్న మనస్సు ఒక పర్వతం లాంటిదట. మీకు బరువు అయిపోయింది మీ మనస్సు మీకు. కానీ అదే మనస్సులో ఆ కంటకాలు తీసేసి ఆ చెడు సంకల్పాలు మీరు తీయగలిగితే, దానిలో శుద్ధమైన దివ్యమైన పరమాత్మ చింతన పెట్టగలిగితే, అదే మనస్సు మీకు ఒక బోటు వలె మీ గమ్యాన్ని దాటిస్తుంది. ఇంతకుముందు చెప్పారు భగవాన్, సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యతి. జ్ఞానప్లవం అంటే జ్ఞానం అనే బోటు, వృజినం అంటే అనేక పాపాలను కూడా మీకు దాటేస్తుంది జ్ఞానం అనే పడవ. అందువలన మనమేమంటాము, మన భవిష్యత్తుల గురించి ఆలోచించుకొని ఊహించుకొని మనము భయపడిపోతాము. అయితే మరి జ్ఞానికి భవిష్యత్తు లేదా? మరి జ్ఞానికి భవిష్యత్తు తెలియదా? జ్ఞానికి భవిష్యత్తు తెలుసా? ఏంటి విధం అంటే జ్ఞానికి కూడా భవిష్యత్తు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఆ భవిష్యత్తు ఎలా ఉన్నా దానికి ఎదుర్కొని సిద్ధంగా ఉండే, సంసిద్ధంగా ఉండే మనో నిగ్రహము, ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము అది ఆయన ముందు పొందారు, సంపాదించారు. అందువలన నిధిధ్యాసనం అంటే మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఏంటి, మనస్సుని పూర్తిగా చంపేయడం కాదు, మనస్సు ఎంప్టీగా శూన్యం చేయడం కాదు. మరేంటి? మరి నిధిధ్యాసన ద్వారా మహిమలు సిద్ధులు పొందడం కూడా కాదు. అంటే మరి ఏం చెయ్యాలి? పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించాలండి. పరిస్థితులని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి. మన బిడ్డ, మన ఆడపడుచులు ఎవరైనా సరే మీరు కొన్ని మంచి విషయాలు చెప్తున్నప్పటికీ వాళ్ళు స్వభావంగా వాళ్ళు వినే ఓపిక లేనప్పుడు మీరు చెప్పి 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 దుఃఖించడం కంటే ఎవరిని వారి దారిలో విడిచిపెట్టడం శ్రేయస్సు అన్నారు గీత ప్రకారం. అంటే పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించడము, స్వీకరించడమే నిధిధ్యాసనం యొక్క గొప్ప ప్రయోజనం. అందుకే మీరు అందరూ చూడండి, ఒక చిన్న కథ మీ అందరికీ తెలిసింది. భాగవతములో ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించే ముందు యాదవులందరూ ఒకరినొకరిని చంపుకుంటూ అలా మరణిస్తున్నారు, కొట్టుకుంటున్నారు ఒకరికొకరు. మీ అందరికీ తెలుసు అది గాంధారి శాపమని. అయితే కృష్ణ పరమాత్మ ఒకరినొకరిని అలా చంపుకుంటుంటే ఒక చెట్టు దగ్గర కూర్చొని అలాగా సినిమా చూస్తున్నారు. ఆయనకు ఆనందమా వాళ్ళందరూ చంపుకుంటుంటే? కాదు, అది ఒక శాపము ద్వారా కలుగుతున్నటువంటి విపత్కర పరిస్థితి. అందులో ఆయన చెయ్యి పెట్టాడు అనుకోండి, ఆ మహాసాధ్వి పతివ్రత స్త్రీ గాంధారికి ఇచ్చినటువంటి శాపం సంగతి ఏంటి మరి? అందువలన కృష్ణ పరమాత్మ చూస్తూ, ఆయన భగవాన్ యాక్చువల్ చెప్పాలంటే సాక్షాత్తు మీకు ముందే చెప్పాను అవతారం గురించి 4వ అధ్యాయంలో, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు అది జరుగుతుందని కూడా. ఆయన ఆపలేరా? కానీ ఎందుకు ఆపలేదు? ఆ పరిస్థితి ఆయన చేతిలో లేదు. అందువలన ఆయన అంత తన కళ్ళ ముందే జరుగుతున్నప్పటికీ, తన కళ్ళ ముందే ద్వారకా సముద్రంలో మునిగిపోతున్నప్పటికీ ఏమి చేయలేదు.
అలాగ జస్ట్ సాక్షిభూతంగా ఉన్నారు. ఎందుకు? ఆ సాక్షిభూతంగా ఉండడం అనే మార్పు ఎక్కడ వచ్చింది? నేను అనంత ఆనంద స్వరూపాన్ని, చిదానంద స్వరూపాన్ని, నా చిదానంద స్వరూప ఆకాశంలో ఇది ఒక బుడగ లాంటిది ప్రపంచము. ఈ జ్ఞానం వలన మీకు అసలు ఎటువంటి విపత్కర పరిస్థితి అనేది లేదు. ఎవరో చెప్పాలి, సినిమాల్లో సీరియల్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీలో ఏమీ కలగడం లేదు. మరి అటువంటి ధ్యానం మీకేంటి? చిదానంద రూప శివోహం శివోహం. మరి అటువంటి ధ్యానం వల్ల ఏం కలిగింది? ఇప్పుడు లాభం చెప్తున్నారు. ఏంటి అంటే ఉత్తమం సుఖం ఉపైతి. ఉపైతి అంటే పొందడం. ఉత్తమం సుఖం అంటే అనంతమైన సుఖం, అనంత ఆనందం. ఎప్పుడు వస్తుంది మీకు? ప్రశాంత మనసం. ప్రశాంత మనసం పొందిన వాళ్ళకి అనంతమైన సుఖం పొందుతారు అంటున్నారు. ఇంతకీ ఈ ప్రశాంత మనసం అంటే ఏంటండి? అంటే ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి ఆ రజోగుణానికి సంబంధించినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ కూడా మనము తుడిసేసామన్నమాట. జాడు పెట్టి ఎలాగైతే తుడుస్తారో మన అమ్మలు ఇంటికాడ, అలాగ ప్రక్షాళన చేసాం మనం. రిన్ను పెట్టి, నిర్మ పెట్టి బట్టలు ఎలాగైతే మనం పిండుతామో అలాగ పిండడం వలన మీలో ఉన్నటువంటి ఆ రజోగుణంతో కూడినటువంటి అది పోయింది. దాన్ని ఏమంటారు? శాంత రజసం. శాంత రజసం అంటే రజోగుణానికి సంబంధించినటువంటి ఆ మలం అనేది పోయింది. తర్వాత ఏమన్నారు? అకల్మషం. అకల్మషం అంటే మీలో ఉన్నటువంటి తమోగుణం సంబంధికమైనటువంటి అబద్ధకం, అనిద్ర, ఆలస్యము, ఇప్పుడు కూడాను అత్యంత ఇటువంటి వివేకం, బుద్ధి ఆలోచించకపోవడము, అంధ అనుకరణ, భయము, భీతి, ఇవన్నీ కూడా తమోగుణము లక్షణాలు. అందుకే మనకి ఇవి 3 వృత్తులు అంటారు. ఏంటి? ఎప్పుడైతే మీ మనస్సులో ఉన్నటువంటి ఆ రజోగుణం సంబంధించినటువంటి ఈ ఘోరం, దీన్ని ఘోర వృత్తి అంటారు మహాత్ములు. అంటే నేరాలు, ఘోరాలన్నీ రజోగుణము, తమోగుణంలోనే జరుగుతాయి. వెరీ డేంజరస్ ఫెలోస్. వాళ్ళందరూ మధు కైటబ లాంటివి అనమాట. 2 శుంభ నిశుంభ అంటారు వాటిని. ఇద్దరు జోడి అనమాట, రాగద్వేషం. కాబట్టి ఎప్పుడైతే ఆ రజో తత్వము, ఆ వృత్తి పోయిందో, తమో వృత్తి పోయిందో, మీలో సాత్విక వృత్తి ఏర్పడుతుంది. దాన్ని శాంత ప్రశాంత మనసం అంటారు. ఈ ప్రశాంత మనసంలోనే మీరు జ్ఞాన నిష్ఠలో నిలబడాలంటే దాన్ని వాడుకొని ఆత్మచింతనలో మీరు బిజీ చేయాలి. దాన్ని పూర్తి నిమగ్నం అవ్వాలి. అప్పుడు మీ యొక్క ఓల్ పర్సనాలిటీ మారిపోతుంది. మీరు చెప్పండి, ఒక ఇల్లు మనం పూర్తిగా మార్చాలంటే ప్రతి ఇటుక కూడా తీసి మనం కొత్తగా మళ్ళా అమర్చాలి, కొత్తగా మళ్ళీ మనము నిర్మించాల్సి ఉంటుంది. ఒక పంట వేయాలంటే పాత పంట మొత్తము వేళ్ళతో పాటు నాశనం చెయ్యాలి. ఒక పెయింటింగ్ వేయాలంటే పాత పెయింటింగ్ అంతా మనము తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అల్పమైన జీవులుగా మీరు జీవిస్తున్న మీరు ఒక అనంతమైనటువంటి శక్తి కలిగిన పరమాత్మ స్వరూపంగా మీరు పరిణితి చెందాలంటే ఈ మాత్రం మూల్యం మనము చెల్లించాల్సిందే. అంటే ఈ రాగద్వేషాలు, ఈ యొక్క చెడు సంకల్పాలు, ఈ యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అన్నీ కూడా పూర్తిగా పోవాలి. అవి ఒక్కసారి ఒక రోజులో పోయేది కాదు. ఎందుకు? ఇవన్నీ జన్మల నుంచి మనము సంపాదించుకున్నాం. కాబట్టి మెల్లగా పోవాలంటే రెగ్యులర్గా మీరు నిధిధ్యాసన చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా వస్తే మీకు ఒక విషయం చెప్తాను. మనకి ఆలోచనలే మన సంసారము, ఆలోచనలే మనకి మోక్షం అన్నారు మహాత్ములు, ఋషులు. ఎందుకు? ఏ ఆలోచన వచ్చి మిమ్మల్ని బయటికి లాగేస్తుందో ఆ ఆలోచనల వల్ల మీకు ప్రమాదం. ఏ ఆలోచన మిమ్మల్ని లోపలికి అంతరంగంగా తీసుకెళ్తుందో ఆ ఆలోచన మీకు మోక్ష మార్గాన్ని చూపెడుతుంది.
అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితాదేవి లలిత సహస్రనామంలో ఇది ఉన్నది, ఈ వాక్యం. మీరు ఎప్పుడైతే అంతర్ముఖంగా ఉంటారో నేను మీకు దర్శనమిస్తాను. మీరు బహిర్ముఖంగా వెళ్తే మీకు ఇది దుర్లభము, అసాధ్యం అని చెప్పారు. అందుకే ఎప్పుడైతే ఈ జ్ఞాని అంటే నిధిధ్యాసనం పూర్తిగా ఎవరైతే ప్రయత్నపూర్వకంగా చేస్తారో ఆ తర్వాత సునాయాసంగా ప్రయత్నం లేకుండే మీరు ఎలాగైతే శ్వాస మీరేమైనా ప్రయత్నం చేస్తున్న రోజంతా మీరు శ్వాసని ప్రయత్నం చేసుకుని శ్వాస పీల్చుకుంటున్నారా? లేదు, సహజంగానే శ్వాస జరుగుతుంటుంది. మీ గుండె కొట్టుకుంటుంది, మీరు రోజు గుండె వెళ్ళి పంపగడ కొడుతున్నారా? వెళ్ళి లేదు, సహజంగానే జరుగుతుంది. ఈ యొక్క నేనే చిదానంద రూప శివ అనేది సహజంగా మీకు కలిగిన రోజున మీరు సహజ సమాధి స్థితిలో ఉంటారు. అప్పుడు మీకు ఈ సృష్టి అంత ఒక స్టేజ్ మీద వేస్తున్న డ్రామాలా ఉంటుంది, సినిమాలా ఉంటుంది, స్వప్నం వలె భాషిస్తుంది. అందుకే దీన్ని దీర్ఘ స్వప్నం అన్నారు మహాత్ములు. జగత కల్పన జీవ కల్పన, జగత కల్పన జీవ కల్పన, మొత్తం కల్పన దీర్ఘ స్వప్నం అన్నది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే జ్ఞాని తన యొక్క మనస్సులో వచ్చిన ప్రతి ఆలోచన ఆ యొక్క పరమాత్మ యందు ఎప్పుడైతే సంధిస్తాడో ఆయన మనస్సు తేలికైపోయి వెన్నపూస వలె అయిపోతుంది మనస్సు. ఎప్పుడు వెన్నపూస అయిపోతుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ మనస్సును తీసుకోవడానికి ఆ కుండ అనే శరీరం పగలగొట్టి మీ యొక్క ప్రశాంత మనసం అనే వెన్నని దొంగిలించేవాడు వస్తారు. ఎవరు? వెన్న దొంగ వస్తారు అక్కడికి, కృష్ణ పరమాత్మ. నిత 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 కర్మాకన చోరి గోపీ మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరిహో అన్నారన్నమాట. భజనలో కూడా చెప్తారు ఈ విషయం, గీతా తత్వాన్ని. అందువలన శాంత రజసం అంటే ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? మీకు అత్యంత భయంకరంగా ఇటు అటు మనల్ని లాగేసి పడేసి కింద తోసేసి ఆ ఘోరమైన రాజసిక వృత్తి నాశనం అవుతుంది. అదేవిధంగా అకల్మషం. కల్మషం అంటే మీకు తెలుసు, ఈ ఎంత కల్మషి అండి, ఎంత కపటి అండి అంటారు. అంటే పాపము. కల్మషం అంటే చెడు, మోహము, తామస వృత్తి. అవి లేనప్పుడు మనస్సు పూర్తిగా ప్రసన్నత పొందుతుంది. దాన్ని అకల్మషం శాంత రజసం అంటారు. అప్పుడు ఏమవుతుంది? అనంతమైనటువంటి శాంతి సుఖం పొందుతారు. ఎవరు? యోగులు. ఎవరైతే నిధిధ్యాసనం చేస్తున్నారో వాళ్ళు పొందుతారు. అయితే అలా పొందకుండా మనం కేవలము నిధిధ్యాసనం చేస్తేనే పొందుతాము, ఇక జ్ఞానంతో పని లేదనుకుంటే, మనం ముందే చెప్పాను నేను, ఒక స్ప్రింగ్ పైన అడుగు పెట్టి మీరు అలాగ పట్టి వస్తే మీకు అణిగి ఉంటుంది, కాలు తీసిన వెంటనే పోతుంది. కాబట్టి ధ్యానములో ఉన్నప్పుడు అదే అనంత సుఖం ఉండాలి, ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అనంతమైన సుఖం మీకు ఉండాలి. సుఖం ఎప్పుడు? ఆ అనంత ఆత్మ సుఖం వచ్చేది పోయేది కాదు. మరి విషయాలు, వ్యక్తుల ద్వారా, వస్తువుల ద్వారా మనకు కలుగుతున్న సుఖము వాటిపైన ఆధారపడి ఉంటుంది. అవి ఉన్నంత వరకు ఉంటుంది, అవి లేకపోతే పోతుంది. కానీ ఇది మీ స్వరూప సుఖం, ఎప్పుడు మీతోనే ఉంటుంది. అలా ఉండడం వలన ఏమవుతుంది? అలా చేసే యోగులు ఏమవుతారు? బ్రహ్మభూతం అంటే బ్రహ్మతో ఐక్యం, అంటే ఆత్మతో ఒకటే. ఎందుకు? కెరటముగా నేను కెరటం వేరుగా ఉన్నాననే భ్రమ. నీరు కంటే కెరటం ఎప్పుడైనా వేరుగా ఉంటుందా? చెప్పండి నాకు. బంగారము కంటే బ్రేస్లెట్, ఆభరణం, నెక్లెస్, చైను ఏదైనా వేరుగా ఉంటుందా? లేదు. బ్రేస్లెట్ వచ్చి మీ దగ్గరికి, నేను బంగారంతో లయమయ్యాను అంటే ఏమనుకుంటారు మీరు? నవ్వుతారు. నీ ముఖం, నువ్వు ఎప్పుడు బంగారమే కదా. మరి అదే మనమే, నేను బ్రహ్మతో లయమయ్యాను. అప్పుడు ఋషులు ఏమంటారు? నవ్వుతారు. నీ ముఖం,
మీరు ఆల్రెడీ ఇప్పుడు బ్రహ్మస్వరం ఆత్మస్వరూపులే కదా, లయం అవ్వడం ఏంటి అంటారు. అందువలన దాన్ని బ్రహ్మభూతం అంటే ఏంటంటే, ఇక నేను అంత ఆత్మస్వరూపంగా వ్యాపించి నేనే ఉన్నాను, నాకంటే వేరు రెండవది ఏమీ లేదు అనే ఆ స్థితిని బ్రహ్మభూతం అంటారు. అప్పుడేమిటి? ఉత్తమం సుఖం ఉపైతి, దాన్ని బ్రహ్మానంద స్థితి. ఆ ఎరుకే నిశ్చలానందము, బ్రహ్మానందము, బ్రహ్మానందం అది. కాబట్టి ఇప్పుడు ఏదైతే విషయం చెప్పారో 27వ శ్లోకంలో, 28వ శ్లోకం కూడా దానినే కొనసాగిస్తున్నారు భగవాన్. ఎందుకు? మీ ఆత్మ నిష్ట వలన మీ కలిగే ప్రయోజనము మీకు పూర్తిగా అవగాహన ఉండాలి, దాన్ని కొనసాగిస్తున్నారు మళ్ళీ 28వ శ్లోకంలో కూడా. అయితే ఇది కూడా చాలా అద్భుతమైన శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం, యుంజన్నేవం సదాత్మానం, యుంజన్నేవం సదాత్మానం, యోగి విగత కల్మషః, యోగి విగత కల్మషః, యోగి విగత కల్మషః, సుఖేన బ్రహ్మ సంస్పర్శం, సుఖేన బ్రహ్మ సంస్పర్శం, సుఖేన బ్రహ్మ సంస్పర్శం, అత్యంతం సుఖమశ్నుతే, అత్యంతం సుఖమశ్నుతే, అత్యంతం సుఖమశ్నుతే, యుంజన్నేవం సదాత్మానం, యోగి విగత కల్మషః, యుంజన్నేవం సదాత్మానం, యోగి విగత కల్మషః, యుంజన్నేవం సదాత్మానం, యోగి విగత కల్మషః, సుఖేన బ్రహ్మ సంస్పర్శం, అత్యంతం సుఖమశ్నుతే, సుఖేన బ్రహ్మ సంస్పర్శం, అత్యంతం సుఖమశ్నుతే, సుఖేన బ్రహ్మ సంస్పర్శం, అత్యంతం సుఖమశ్నుతే. ఉత్తమం. సో 27, 28 కూడా ఆ యొక్క ఆత్మజ్ఞానం తర్వాత నిధిధ్యాసనం ద్వారా ఆత్మనిష్ట అంటే జ్ఞాననిష్టలో ఉండడం వలన, దాని వలన వచ్చే ఆ నిర్వికల్ప సమాధి స్థితి నుండి వచ్చే ఆ ఫలం ఏదైతే ఉందో అనంత సుఖము, దాని గురించి ఈ శ్లోకంలో కూడా కొనసాగిస్తున్నారన్నమాట. ఏంటి? ఏవం అంటే ఈ ప్రకారం. ఏ ప్రకారంగా అంటే ఇంతవరకు ఏదైతే ధ్యాన స్వరూపం గురించి చెప్పారో ఈ విధంగా బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు, ధారణ, ధ్యాన, సమాధి, ఈ ప్రకారంగా ఎవరు సదా అంటే ఎల్లప్పుడూ ఆత్మానం యుంజన్. ఆత్మానం అంటే మీకు ఏదో అనుకోకూడదు. ఫస్ట్ ఇక్కడ ఆత్మానం అంటే మన మనస్సు అంటే ప్రశాంత మనస్సు అని చెప్పాం కదా. ఈ మనస్సుని యుంజన్ అంటే మీ హృదయస్థములో స్ఫురిస్తున్నటువంటి ఆ ఎరుక యందే లగ్నం చేయగలిగితే ఏమవుతుంది? సుఖేన అంటే ఆ ఆనంద ప్రశాంతతో కూడిన ఆనంద స్వరూపంగా బ్రహ్మ సంస్పర్శం అంటే మీ ఆత్మీయ మిగిలిపోతే ఇంకా మనస్సు బుద్ధి మరి ఉండవు. వాటికి కూడా అయస్కాంతత్వం వచ్చినట్టుగా, ఇనుముకు వచ్చినట్టుగా అవి కూడా ఆత్మస్వరూపంగానే భాషిస్తాయి. ఆ విధంగా ఇప్పుడు యోగి విగత కల్మష. విగత కల్మష అంటే ఏంటంటే, విగతము అంటే పోవడం, కల్మషాలంటే మీ నుండి ప్రక్షాళన జరగడం అనమాట అన్ని. అందువలన బ్రహ్మ సంస్పర్శం
అత్యంతం సుఖం అంటే ఆత్మతో ఎప్పుడో ఒక్కసారి మీకు టచ్, ఒక్కసారి మనసు వెళ్ళి ఆత్మని ఇలాగ టచ్ అయింది అనుకోండి, అక్కడ ఇంక నో మోర్ మనస్సు అనమాట. మనసు మరి లేదు, ఆత్మస్వరూపంగానే మారిపోతుంది. ఈ సుఖం అనేది అత్యంతం సుఖం, అంతము కాదు. దానికి ఆది లేదు, అంతము లేదు. ఎందుకు? నా స్వరూపం కాబట్టి. నీ స్వరూపం అంటే ఏంటి? నేను ఎప్పుడూ ఉంటాను. శరీరం రాకముందు ఉన్నాను, శరీరంతో ఉన్నప్పుడు ఉంటాను, శరీరం పోయినప్పుడు కూడా ఉంటాను. కరెంట్ అక్కడ ఉన్నది. బల్బు పెట్టకముందు కూడా కరెంట్ ఉంది, బల్బు పెట్టినప్పుడు వెలుతురుగా వస్తూ కరెంట్ ఉంది. బల్బు ఎగిరిపోయింది, ఫీజు ఎగిరిపోయి బల్బు పగిలింది, అయినప్పటికీ కరెంట్ ఉంటుంది, బల్బుతో సంబంధం లేదు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం ఉత్తమం సుఖం అని ఇంతకుముందు చెప్పారు ఉపైతి, ఇక్కడ ఏంటి? అత్యంతం సుఖం అశ్నుతే. ఈ పదాలే తేడా. కాబట్టి రెండు అంతకుముందు శ్లోకము ఈ శ్లోకము ఒకే విధానాన్ని తెలియజేస్తుంది. ఏంటి? జ్ఞాననిష్ట ఫలం. అయితే జ్ఞానం పొందితే శాంతి రావాలి కదా నాకు, అవునా కాదు? అన్నిటి మెయిన్ ఏంటి? జ్ఞానం, ఆత్మతత్వం, నా స్వరూపం. కానీ నాకు ఎందుకు రావట్లేదు అంటే, ఈ జ్ఞానం ద్వారా కలిగే శాంతికి మధ్య కొన్ని బ్లాకులు, కొన్ని అవరోధాలు వచ్చి కూర్చున్నాయి అక్కడ. మీరు చెప్పండి, పైన ట్యాంకులో పూర్తిగా నీరు నిండి ఉన్నది, మనం ఏం చేయాలి? ట్యాప్ ఇలా విడిచిపెడితే నీరు రావాలి, అంతే తప్ప ట్యాప్ విడిచిపెట్టి ఇంకేమైనా మీరు ధ్యానం చేయాలా? ఏం చేయక్కర్లేదు. ట్యాప్లు ఓపెన్ చేస్తే నీరు రావాలి. ఒకవేళ నీరు రాకుండా ఆగిపోయింది అనుకోండి, అంటే ఈ యొక్క ట్యాప్కి ఆ యొక్క ట్యాంక్ మధ్యలో ఉన్నటువంటి ఆ పైపులో ఎక్కడైనా బ్లాకేజ్ సిస్టమ్ అయ్యిందనమాట. ఆ బ్లాకేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే మీకు వాసనలు అలవాట్లుగా మధ్యన మనకు బ్లాక్ చేసింది. ఏంటి? మీ స్థితప్రజ్ఞత. మనం ఏం చూసాం ఆల్రెడీ. మీ ఆత్మస్వరూప జ్ఞానం తెలుసుకున్నారు, మీకు అర్థమైంది, చిదానంద రూప శివ నేనే అని తెలిసింది. కానీ ఆ జ్ఞానం యొక్క ఫలం, ప్రయోజనము నిత్య జీవితంలో మీకు కలగట్లేదు. కారణం మధ్య కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు పోవడానికి మనం ఏం చేశాము? నిధిధ్యాసనం చేస్తున్నాం అన్నమాట. అప్పుడు మెల్లమెల్లగా రోజు రోజుకి, ఎందుకంటే ఒకే రోజు రాత్రి ఆ స్వామీజీ నీ నిధిధ్యాసనంలో కూర్చొని పూర్తిగా బ్రహ్మానందం వచ్చిన వరకు నేను ధ్యానం నుంచి బయటికి రాను, అలా కాదు. సదా అన్నారేంటి? ప్రతిరోజు చేయమని అడుగుతున్నారు దీని గురించి. అందువలన ప్రయత్నపూర్వకంగా చేస్తే త్వరలోనే మీకు అభ్యాసంగా మారి మీకు అప్రయత్నంగా ఆ ధ్యానములో నిలబడగలుగుతారు. అంటే ఇక్కడ యోగి అంటే ఎవరు? నిధిధ్యాసనం చేసే మీరు అన్నమాట. మీరే యోగి, యోగులు, యోగినిలు మీరు. అయితే దీనికోసం ఎంతకాలం పాటు చెయ్యాలి? ఏ విధంగా వస్తుంది మార్పు ఆయనలో అంటే, ఏవం ఆత్మానం సదాయుంజన్. ఇప్పుడు మీరు విషయం చెప్పండి, మనకు కాలుకో చెయ్యికో ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెడిసిన్స్ లేకపోతే ఒక ఆయింట్మెంటు లేకపోతే స్ప్రే ఏదో ఇస్తారు, తొందరగా అవుతుంది. కానీ మన మనస్సుకు సంబంధించిన మానసిక రోగం అనుకోండి, అంత తొందరగా పోతుందా? అది సూక్ష్మం, దానికి చాలా టైము శ్రద్ధ పడాలి. అంటే ఇక్కడ కూడా మన సమస్య సూక్ష్మమైనది, బయటకు కనిపించేది కాదు. మనమేమో జిమ్నాస్టిక్ ఎక్సర్సైజ్ చేయడానికి. కాబట్టి ఈ యొక్క ఆ కల్మషాలన్నీ మీ లోపల కాచుకొని కూర్చున్నాయి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా. అవి దొంగలు. తస్కరా అంటే దొంగలు. మీ లోపల ఉన్నాయి, బయట లేవు. బయట దొంగలకైతే మనం ఏదో ప్లాన్ చేస్తాం, లోపల మన దొంగలు ఉన్నారు. జ్ఞానరత్నాపహారాయ. మీ ఆత్మజ్ఞానం పొందారు శ్రవణం మననం ద్వారా, దాన్ని దొంగిలిస్తున్నారు. ఎంతటి గొప్ప బ్రిటిష్ వాళ్ళు అంటారు అనమాట. మన కోహినూరు ఎలాగే తీసుకుపోయారు, అలాగా మన యొక్క జ్ఞానరత్నాన్ని తీసుకుంటాను ఈ దొంగలు లోపలుండి. కాబట్టి జాగ్రత్త, బహుపరాక్ అంటారన్నమాట.
అయితే మనం ఏమంటాము, మనం చాలా డేంజరస్ జోన్లో ఉన్నాము, అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నాం. ఏంటి, మనము ఎన్నో సంవత్సరాల తపస్సుల ద్వారా ఆ శ్రవణము మననము చేసి మీరు ప్రతిరోజు ప్రాతకాలంలో భగవద్గీత అధ్యయనం చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. వీటి ద్వారా మీరు సంపాదించుకున్నటువంటి మీ స్వరూప తత్వాన్ని లోపల ఉన్న దొంగలు దొంగిలిస్తున్నారు. అయితే ఈ ధ్యానము ఎంత సమయం చేయాలి? ఎంత సమయమే ఉండదు. ఎంతవరకు ఊపిరి తీసుకుంటున్నారు మీరు, శ్వాస ఎంతవరకు గుండె కొట్టుకుంటుంది అంతవరకు దీన్ని సదా ఆత్మచింతనతోనే మీరు ఉండాలి. దాని చింతనతో ఉంటూనే మీ కర్తవ్యాలన్నీ నెరవేర్చుకోవాలి, నిర్వర్తించాలి. ఈ విధంగా అంటే మనం ఎప్పుడైతే కొన్ని పరిస్థితులు మనం మార్చలేమో మనమే వాటికి అనుగుణంగా మార్పు చేసుకోవాలి. మనలో మనం మార్పు చేసుకోవాలి. సపోజ్ మనం అన్నీ చూస్తుంటాం, పిక్నిక్లు చేస్తుంటాం. అదే విధంగా ఇప్పుడు కైలాస యాత్రలు, ముక్తినాథ్, అనేక ట్రెక్కింగ్లు చేసేవాళ్ళం మేము. నేను ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఒకసారి నేను తపోవని వెళ్ళాను, పైకి ఒక కొండ ఎక్కాను అన్నమాట. పైకి కింద ఉన్నవాడు, స్వామీజీ అలా కాదు, మీరు ఇంకా పక్కకు జరగండి అన్న. నేను అన్నాను, పక్కకు జరిగితే కింద పడతానన్న. మరి ఎలా అని ఫోటో తీయాలన్నాడు. ఎలా? ఆయన షట్ చేసుకోవాలి, ఎక్కడ జరగాలి, ముందుకు వెనక ఆయన చూసుకోవాలి, నన్ను జరగడం కాదు. అదేవిధంగా ఏవైతే పరిస్థితులు మీరు మార్చడానికి వీలు లేదో వాటికి అనుగుణంగా మనమే మారాలి. వాటిని మార్చి తీరుస్తాను అని మీరు పట్టుబట్టుకుని భీష్మించకూడదు. ఇది ఇలాంటి రహస్యాన్ని నేర్పుతాం జీవితంలో భగవద్గీత. భగవద్గీత అంటే మాకు డబ్బులు వచ్చేయాలి, లాటరీకి వెళ్ళిపోవాలి, ఇల్లు వచ్చేయాలి, మాకు ఇల్లు అద్దెకిచ్చి వానరు పోవాలి, ఇలాంటి ఉండకూడదు. భగవద్గీత ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దుఃఖము లేకుండా, భయం లేకుండా, ఆనందంగా, శాంతంగా, చలించకుండా, ప్రశాంతంగా జీవించే ఆ శక్తి, ఆ అస్త్రాన్ని, శస్త్రాన్ని, మంత్రాన్ని మీకు ఇస్తుంది భగవద్గీత. కాబట్టి భగవద్గీత వలన అత్యంతం సుఖం అశ్నుతే, అనంతమైన సుఖం మీరు పొందుతారు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం ఏమన్నారు, బ్రహ్మ సంస్పర్శం అంటే ఏమంటారు? ఓహో, బ్రహ్మ అక్కడ ఉన్నారు, నేనేమో అమెరికా వెళ్ళాను, ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చాను, మా అమ్మగారేమో ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తున్నారు, నాయనా రామకృష్ణ అనేసి వచ్చిన వెంటనే ఆలింగనం చేసుకోవడమా? ఇక్కడ అర్థమేంటి? సంస్పర్శం అంటే ఆలింగనం చేసుకోవడం అని అర్థమే. కానీ మీరు ఒకటి చెప్పండి, కెరటము నీటితో ఎప్పుడు ఆలింగనం చేసుకుంటుంది? ఓహో, నేను కెరటం కాదు, నేను నీరు కాబట్టి నేను ఆలింగనం చేసుకుంటామని కెరటం వెళ్తుందా? మీరే చెప్పండి. మన మెడలో వేసుకున్న నెక్లెస్ ఎప్పుడు బంగారంతో ఆలింగనం చేసుకుంటుంది? ఆలింగనం చేసుకోవడం ఏంటి? ఎప్పుడు బంగారంగానే ఉందిగా. మనమే పేరు పెట్టాము నెక్లెస్, నువ్వు చిన్న నెక్లెస్, అది పెద్ద నెక్లెస్, లక్ష్మి గారు వేసుకున్న పెద్ద నెక్లెస్, దుర్గా వేసుకున్న చిన్న నెక్లెస్ అని మనం అంటున్నాం. కానీ రెండింటిలో ఉన్నది ఏంటి? బంగారమే. అంటే ఆభరణం ఎప్పుడూ బంగారం కంటే వేరుగా లేదు. నేనే బంగారం అని తెలుసుకున్న వెంటనే నేను ఆభరణాన్ని అనే ఆలోచన భ్రమ పోవడమే బంగారాన్ని ఆలింగనం చేసుకోవడం. అంటే నేను సంసారిని, నేను గృహస్థని, నేను సంసారిని, సుఖ దుఃఖాలు నాకు బాధ్యతలు, కర్తవ్యాలు మాకెక్కడ, ఎవరో హిమాలయాల్లో ఉన్నటువంటి సాధులు, సన్యాసులకి. ఒక అతను అన్నారు ఈ మధ్యన, ఓ పండితుడు, మళ్ళీ ఆయన ఋగ్వేద పండితుడు, ఆయన అన్నారంట, అయ్యగారు మాకు ఉపనిషత్తు చెప్పండి, బ్రహ్మ విద్య భగవద్గీత అంటే. ఉపనిషత్తులు భగవద్గీత అనేది మీలాంటి వాళ్ళకి కాదు, మరి ఎవరికి? సన్యాసులకి అన్నాడంట. ఆయన ఋగ్వేద పండితుడు. మళ్ళీ చూడండి, ఆలోచించండి, ఇలాంటి పండితులు ఉంటే ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మం ఎందుకండి పూర్తిగా పుస్తకాలపై ఎక్కడో పరిమితమైపోదు. అందువలన మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, గమనించాలి, ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు మిథ్యాచారులు మనం చూసుకోవాలి. బయట ప్రచారం మనం చెయ్యం, కానీ మనం తెలుసుకోవాలి.
ఈ విధంగా ఎప్పుడైతే సంస్పర్శం అంటే ఏంటంటే నా స్వరూపాన్ని ఆత్మారామ స్వరూపంగా స్వీకరించడమే ఆత్మారామ ఆనంద రమణ అంటారు దాన్ని. దాన్ని మీరు ఒక్కసారి గనక పట్టుకుంటే ఇంక ఎప్పుడు కూడా మీతో పాటే ఉంటుంది. అయితే స్వామీజీ, నేను ఆత్మతత్వంలో ఉండేటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న భోగాలు, సుఖాలు, బాంధవ్యాలు, రిలేషన్స్ అన్ని కట్ చేసి ఎలా? వద్దు, అన్నీ ఉంటాయి. వాటితో వచ్చిన సుఖాలు మరి నాకు వద్దా? ఐస్ క్రీమ్ తింటే మరి అది సుఖం అంటున్నారు. మరి నేను ఐస్ క్రీమ్ ఎప్పుడు తినకూడదా? ఎందుకంటే ఐస్ క్రీమ్ సుఖం నాకు వద్దు కదా, నాకు ఆత్మ సుఖమే కదా. అది కాదు, భగవద్గీతలు ఏమంటున్నారంటే, చూడండి అమ్మ నాయనలారా, మీ స్వరూపతత్వం ఆత్మసుఖం అనేది జనరేటర్ లాంటిది, యూపీఎస్ లాంటిది. మనకి విషయాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి పవర్ స్టేషన్ నుంచి వచ్చిన కరెంట్ లాంటిది. కరెంట్ ఉన్నంత వరకు మనం ఆనందంగానే వాడుకుంటాము. కరెంట్ వెళ్ళిపోయింది, ఏం చేస్తాము? జనరేటర్ ఆన్ చేస్తాం. అంటే విషయాలు, వ్యక్తులు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఆనందంగానే ఉంటాము. అవి పోయినప్పుడు మీ ఆత్మసుఖం అనే జనరేటర్ ఆన్ చేసుకుంటారు మీరు ఆత్మసుఖములో. అందువలన ఈ ఆత్మసుఖము స్వరూపం తెలియని వాళ్ళ సంగతి ఏంటి? అవి ఉన్నప్పుడు కింద మీద డీజే 24 డీజే రోలింగ్, రాకింగ్, అప్ అండ్ డౌన్, రాసుకొని పూసుకొని గుద్దుకొని కింద మీద పడ్డలు ఉంటాయి. అయిపోయినప్పుడు అలా కుంగిపోయి పడిపోతారు కిందకి. ఏం తెలియదు జీవితం. ఏమి జీవితం కనిపించదు వాళ్ళకి. ఎందుకు? కేవలం బయట వస్తువులు, డబ్బులు, ధనము, వ్యక్తులు, అధికారం, హోదా, ఉద్యోగాలు, వీటి మీద ఆధారపడ్డారు. వాటిలో నిత్యము లేదు, శాశ్వతం లేదు కదా. అందువలన వాళ్ళు భయపడిపోతారు. కానీ మీరు అవి ఉన్నా ఓకే, అవి లేకున్నా ఓకే. ఎందుకంటే మీకు ఆత్మసుఖం అనే జనరేటర్ మీతో పాటు ఉంటుంది ఎప్పుడు. అది ఎప్పుడు ఆ జనరేటర్కి ఎప్పుడు మీరు మళ్ళీ రిపేర్ చేయక్కర్లే, అది శాశ్వతం, నిత్యం. అలా చేస్తే అప్పుడు మీకేమవుతుంది? మీ స్వరూప తత్వంలో ఎప్పుడూ ఉంటారు. బయట వస్తువులు ఉన్నప్పుడు ఉంటారు, అవి లేనప్పుడు ఉంటారు. వ్యక్తుల చుట్టూ ఉన్నప్పుడు ఆనందమే, వాళ్ళు లేకపోయినా ఏకాంతంలో ఆత్మస్వరూపులు ఉంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన్ యస్యే బ్రహ్మని రమతే చిత్తం నందతి నందత్యేవా. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యోగరతో వా భోగరతో సంగరతో వా సంగవిహీన్ యస్యే బ్రహ్మని రమతే చిత్తం నందతి ఏవా. అంటే అర్థము అంటే యోగరతో వా భోగరతో వా, వస్తువులు, అంత లగ్జరీ సదుపాయాలు, మొత్తం అన్ని ఫెసిలిటీస్, కంఫర్ట్స్ ఉన్నప్పుడు కూడా ఆనందమే, ఆత్మానందం ఉంటుంది. మరి యోగంతో అవన్నీ విడిచిపెట్టినప్పుడు కూడాను ఆ నిధిధ్యాసనం, నిర్వికల్ప సమాధి సహజ స్థితి, దాంట్లో కూడా నిత్య బ్రహ్మానందంగా ఉంటారు. సంగరతోవా, చుట్టూ మొత్తం మన బంధువులు, చుట్టాలు, మిత్రులు అందరూ ఉన్నప్పుడు కూడాను సుఖంగా ఆనందంగా ఉంటారు. ఎవ్వరు లేనప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకు? ఆత్మలో మీరు కనెక్ట్ అయిపోయి అనుసంధానం అయి ఉన్నారు. ఒక్కసారి గనక దానికి కనెక్ట్ అయిపోతే, మనము త్రాగే నీరు రిజర్వాయర్ గురించి చూసాం మనం. యావా నర్ద ఉదపానే సర్వత సంప్లుతోదక చెప్పాం కదా. ఆ విధంగా మీరు రిజర్వాయర్ కనెక్ట్ అయిపోతే బోరుతో మీకు పని లేదు. ఇప్పుడు ఆ అసలైనటువంటి స్థితి రేపు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వరకు ఈ యొక్క ధ్యానం వలన ఫలం అనేది మీరు స్మరించుకోవాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.